సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఇది ఒక న్యూ చాప్టర్ బిగిన్స్ అవుతుంది. అది కూడా ఇట్స్ అవర్ ఛానల్లో. సో మనకి చాలా అయితే లాంచ్ చేశాను నేను. చాలా చాప్టర్స్ అయితే మన ఛానల్లో లాంచ్ చేశాను. బట్ ఈ చాప్టర్ అయితే టోటల్లీ డిఫరెంట్ ఉండబోతుంది. అది కూడా ఈ సిస్టంలో అండ్ ఈ సిస్టంలో ఈ 2 సిస్టమ్సే కానీ ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయంటే అన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అది కూడా నేను ప్లాన్ చేస్తాను మీకోసం. సో ఫస్ట్ రివీల్ చేసేస్తున్నా. సో ఫస్ట్ ఏంటంటే ఐ హ్యావ్ లాంచింగ్ అ మాస్టర్ ఆఫ్ సారీ మాస్టర్ అంటే నేను ఫస్ట్ చాప్టర్ పేరు చెప్పలేదు కదా. క్వీన్ ఆఫ్ మేకప్స్ అనుకోండి, మేకప్ అనండి. బట్ క్వీన్ ఆఫ్ చాలా మేకప్స్ అనేటివి ఉంటాయి కాబట్టి క్వీన్ ఆఫ్ మేకప్స్ అని నేను ఇంట్లో ఎందుకు గ్యాప్ తీసుకున్నాను అంటే ఇది రాసుకుంటున్నా. అండ్ ఎందుకంటే ఇది ఏం చాప్టర్ లాంచ్ చేద్దామని అనుకున్నాను. సో బిగిన్ చేసేసిన, ఇప్పుడైతే స్టార్ట్ చేసేసిన. మీకు ఏం పోస్ట్ కూడా పెట్టలేదు నేను, ఎందుకంటే లాంగ్ వీడియోలోనే క్లియర్గా చెప్పేద్దామని. సో లెట్స్ కమ్స్ టు అనమాట. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా వల్ల మీరు ఏమైనా నేర్చుకుంటాననేది కంపల్సరీ అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అడిగారు కాబట్టే ఈ హోప్తో ఉన్నా. నేను అడిగారు కదా నన్ను. సో 6 మెంబర్స్ అడిగారు, నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నా. సో ఏమని అడిగాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడిగిళ్ళు, కానీ అది లాస్ట్కి ఎగ్జాంపుల్ అదే వస్తుంది. నేనేం చెప్తాను కేర్ఫుల్గా వినండి. వాళ్ళు ఏం అడిగారంటే, సిస్టర్ ఇంగ్లీష్లో ఒకరిది ఇంగ్లీష్లో చెప్పారు, బట్ నువ్వు వేరే వాళ్ళ తెలుగులో చెప్తున్నావు. సో సిస్టర్ మాకు మొత్తం మేకప్ గురించి డీటెయిల్స్ చేయరా అంటే ఎలా వచ్చింది తెలుసా. మొన్న నేను ఒక గెట్ రెడీ విత్ మీ పెట్టిన పాస్ట్లో, అక్కడ పెట్టినప్పుడు నేను మేకప్స్ అన్నీ వేస్తుంటే మీరు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు, మీరు ఏమైనా మేకప్ పార్ట్స్కి వెళ్ళారా, క్లయింట్స్కి వెళ్ళారా అని అడుగుతున్నారు. నేనేం వెళ్ళలేదు, బట్ అది మనం కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఇది అని. మళ్ళీ లాస్ట్ క్యాప్షన్ ఏం పెట్టారంటే, యూ కెన్ సే ద ఎపిసోడ్స్ ఆఫ్ హౌ టు లెర్న్ ద ఆర్ట్స్ ఆఫ్ మేకప్, ద పార్ట్ ఆఫ్ మేకప్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మేకప్ అనేది అడిగారు కాబట్టి నేనైతే ఇది చేస్తున్నా. 6 మెంబర్స్ ఎట్లా అడిగారంటే, యూ కెన్ స్టార్ట్ ద న్యూ చాప్టర్ బిగిన్ చేయండి ఛానల్లో. అంటే కొన్ని ఛానల్స్కి ఏముంటాయి, ఒక టూ టు 3, ఒక 2 అనుకుందాం, 2 అట్లీస్ట్. బట్ నేను ఎందుకు ఇన్ని లాంచ్ చేస్తున్నా అంటే, మీకు కూడా ఒకటే చూసి బోర్ కొట్టదా, ఒకటే మినీ వ్లాగ్స్, ఒకటే లాంగ్ వీడియోస్. నేను అప్పుడు అది టీచర్ వర్సెస్ స్టూడెంట్ అవి ఫస్ట్ చేసిన. నెక్స్ట్ నార్మల్ వీడియోస్ అన్నీ నేను ఎక్కువ నేర్చుకున్నానికి మాత్రమే చేశాను. ఎక్కువ ఏంటి మీరు అడిగిన వాటికే చేశాను నేను. మీరు నేర్చుకుంటారు కదా, మీరు అడిగారు కాబట్టి నేను నేర్చుకుంటానని చెప్తా. సర్లేనా, అంతా వదిలేసేయండి. ఇప్పుడు గురించి వస్తే, సో నేను మేకప్ మొత్తం ఎలా చేయాలో చూపిస్తా. ఇతని హెయిర్కి కూడా నేను హెయిర్ స్టెప్ బై స్టెప్ చేసి మీకు ప్రాసెస్ చేసి ఎడిట్ చేసి పంపిస్తా. సో ఫస్ట్ ఈ ఎపిసోడ్స్ పేరు ఏంటంటే, చాలా ఎపిసోడ్స్ ఉంటాయి, నేను ఎన్ని ఎపిసోడ్స్ అని రాసుకోలేను కదా. నేను ఓన్లీ ఇది ఒకటి సిస్టమ్ అని రాసుకున్నాను. జస్ట్ ఐ వాంట్ నోటింగ్. సో క్వీన్ ఆఫ్ మేకప్స్ ఇదే నా ఛానల్ పేరు అనుకోకండి. జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా, అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కాదు, ఛానల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన. అంటే నేను ఈ ఛానల్ మొత్తం ఏముంటాయో అవన్నీ అక్కడ పెడుతున్నా, మీరు చదువుకోవచ్చు. మోర్ అని క్లిక్ చేస్తే నేను ఇంకేం పెట్టానో వస్తుంది. మీరు అక్కడ అంతా నేను పెడతా, ఒక్కటి కూడా మిస్ అయినట్టు లేదు నా ఛానల్లో. ఓకే, సో ఫస్ట్ ఈ ఎపిసోడ్లో ఏంటంటే, స్టెప్ 1 బ్రషెస్. మనము యూజువల్గా ఏం చేస్తూ ఉంటాం, యూజువల్గా బ్రషెస్ అనేటివి ఉంటాయి. అవి కాస్ట్లీ అయినా తక్కువనైనా మీరు అది ఇంపార్టెంట్ కాదు ఏది ఎక్కువ అని, మీరు అక్కడ దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్.
సో కొంతమంది ఏం చేస్తారంటే క్లయింట్స్కి మేకప్ చేసేసి ప్యాక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్లయింట్ ఆర్డర్ వస్తే డైరెక్ట్ ఇమీడియట్గా వాళ్ళు ఏ హడావిడిలో ఉంటారు, మేము వెళ్ళాలి ఫాస్ట్గా, మేము రావాలి, అదే అదే ఇమాజిన్ చేసుకుంటుంటారు. సో ఇప్పుడు నా మేకప్లో నేను క్లీన్ చేయలేదు, ఇక్కడ చూడండి వస్తుంది డస్ట్ అనేది వస్తుందిరా మేకప్. చూడండి ఏదో బయటికి ఇలా పుష్ అవుతుంది, పుష్ ఆన్, ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది చూడండి. ఇక్కడ మనం ఇది ఎక్కడ ఇస్తారు, ఇక్కడ ఇవి కంపల్సరీ ఉండాలి. ఇగోండి చూడండి పింక్ మార్క్స్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఏవోండి ఇక్కడ ఇంత ఉంది ఎక్స్ట్రా మేకప్. ఈ బ్రష్కి సైడ్ కార్నర్ బ్రష్ చూడండి, ఇంత హెవీ అమౌంట్ ఆఫ్ మేకప్ మీరు నెక్స్ట్ క్లయింట్కి వేస్తే అది ఎలా ఫామ్ అవుతుంది చెప్పండి. వాళ్ళ స్కిన్ టోన్ని బట్టి, ఇప్పుడు నా స్కిన్ టోన్ ఏంటంటే వైట్, నేను వైట్ కన్సీలర్, వైట్ బీబీ క్రీమ్ అన్నీ సేమ్ యూజ్ చేస్తాను. బట్ వేరే స్కిన్ టైప్స్, బ్రౌన్ స్కిన్ టైప్స్ వాళ్ళు బ్రౌన్ కన్సీలర్ అవే ప్రిఫర్ చేస్తారు. మేకప్ క్లయింట్స్ మేకప్ వేసే వాళ్ళు ఏంటంటే అన్ని స్కిన్ టోన్స్ వెళ్తారు, అన్ని స్కిన్ టైప్స్ తీసుకుంటారు కదా. యూజువల్గా అన్ని స్కిన్ టైప్స్ అవి తీసుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా క్లయింట్ ఏ స్కిన్ టైప్లో ఉంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది. మీరు క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ బ్రషెస్కి. ఇంత అమౌంట్ ఆఫ్ చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో, ఓన్లీ ఇంత ఇదే మీరు ఆర్డర్ చేసినప్పుడు కలరే కాదు, ఈ కలర్ రావాలి కానీ ఇంత డార్క్ ఎందుకు ఉంది. ఇవ్వండి చూడండి నా చేయికి ఇక్కడ ఏం లేదు, చూడండి ఆటోమేటిక్లీ ఈ పింక్ వస్తుంది. ఎందుకు నేను క్లీన్ చేయలేదన్నమాట. నేను మేకప్ చాలా వేసుకుంటా. అండ్ కొంతమంది అడుగుతారు ఏంటంటే, మేము మేకప్ వేస్తాం కదా యూజువల్గా మనకి ఎందుకు పింపుల్స్ వస్తాయి అంటే, మీరు మేకప్ వేసేదాన్ని బట్టి ఉండదు, తీసేదాన్ని బట్టి ఉంటుంది. మీరు నైట్ ఫేస్ వాష్ చేసుకొని పడుకోవద్దు. ఏం చేయాలంటే, మీరు మేకప్ వేసుకొని వస్తారు కదా, దాని తర్వాత ఒక బాటిల్ ఆఫ్ సీరం ఉంటుంది. సీరం అంటే ఆ సీరం కాదు, వేరే సీరమ్స్, ఇంత బాటిల్ ఉంటుంది అన్నమాట. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఉంటుంది. స్ప్రేస్ బాటిల్ ఉంటాయి కదా, దానికంటే ఒక స్మాల్ ఇంచ్ ఆఫ్ పెద్ద ఉంటుంది, సో బిగ్గెస్ట్ ఉంటుంది. అది ఉంటుంది అనమాట. సీల్ బాటిల్ ఓపెన్ చేశాక ఈ వైప్స్తోని క్లీన్ చేసుకోవాలి. మనం మస్కారా, ఐలైనర్ అంతా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ క్లెన్జర్తో చేసుకుంటే చేసుకోండి. క్లెన్జర్ యూజ్ చేయను, నేను ఒక థెరపీ ఆఫ్ సీరం యూజ్ చేస్తాను అంది. సో నెక్స్ట్ ఇవి ఏంటంటే, మనం యూజువల్గా ఇవి బ్రైడ్ గ్రూమ్స్కి వేస్తూ ఉంటాం కదా, క్లయింట్స్కి వేస్తూ ఉంటాం. ఇవి ఇంత జ్యువెలరీ వేస్తే వాళ్ళకి ఇరిటేషన్ రాదా? సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను చెప్తాను. సో ఇంత నగలు, హారాలు వేస్తారు కదా, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దంటే మీరు ఒక బెస్ట్ పార్ట్ నేర్చుకోవాలి.